కార్పొరేట్లకు ఇవ్వటానికి మాత్రం ఖజానా నిండా డబ్బులు ఉంటాయా? కాబట్టి ఈ బడ్జెట్ ప్రజల కోసం ఉద్దేశించింది కాదు. అలాగే కొన్ని పథకాలు సూపర్ 6లో పథకాలు ప్రకటించారు. అందులో తల్లికి వందనం పేరుతోటి గత బడ్జెట్ కన్నా ఇంకా 3,000 కోట్లు తగ్గించేశారు. 15,000 ఇస్తామన్నారు, 3,000 కోట్లు తగ్గించారు. అంటే అందరికీ ఎవరు శటకోపం పెట్టబోతున్నారు. అలాగే ఎన్టీఆర్ పెన్షన్ పథకాలు వృద్ధులకి వికలాంగులకి ఇచ్చేటువంటి పెంచామని చెబుతున్నారు. 3 నుంచి 4,000 మంచిదే. ఆ రోజు కూడా మేము హర్షం వ్యక్తం చేశాం. కానీ ఈరోజు లబ్ధిదారులని మొత్తం P4 పేరుతోటి 20%కి లబ్ధిదారులను కుదించడానికి ఈరోజు పెద్ద కుట్ర జరుగుతున్నది. సంక్షేమ పథకాలు ఎత్తేసి P4 పేరుతో 20% మందికి మాత్రమే మొత్తం పథకాలన్నీ కుదించడానికి వీలైనటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు P4 పేరుతోటి ప్రకటించాడు. ఇది పిచ్చి పొలాలను చేయటమే ప్రజల్ని. PPP అంటే ప్రజలను పుచ్చి పొలాలను చేయటం అని అర్థం. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందని అడుగుతున్నాం. P4లో పీపుల్ ప్లేస్ ఏమిటి? 20% మందికి 10% మంది దాన ధర్మాలు చేస్తారా? ఎక్కడన్నా చరిత్రలో ఎక్కడన్నా బాగుపడ్డది ఉంది? అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR నిధులు 2% వాళ్ళు ఖర్చు పెట్టాలి. ఎవరన్నా ఖర్చు పెట్టారా? ఈ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించారా? విదేశీ పెట్టుబడుల కోసం దుబాయ్, సింగపూర్ ఎంపర్లాట ఆడుతున్నారు. ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు, ఆఫ్రికాకు వెళ్తారు, ఉత్తరాఖండ్కి వెళ్తారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టరు. మేమనేది ఏంటంటే ఈరోజు పెట్టుబడిదారుల చుట్టూ మీరు పరుగులు తీసే వాళ్ళు రారు. వాళ్ళకి లాభాలు వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్ అంతా సంక్షోభంలో ఉంది, వ్యవస్థ సంక్షోభంలో ఉంది. పెట్టుబడులు రావాలంటే రాయితీ ఇవ్వాలి. ఆ రాయితీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. ప్రత్యేక హోదా ఇస్తే పరుగులు తీస్తూ వస్తారు పెట్టుబడిదారులు. ప్రత్యేక హోదా ఇస్తే పెట్టుబడిదారులు నీ చుట్టూ తిరుగుతారు, పరుగులు తీస్తారు. దానికోసం ఎందుకు మీరు అసలు కనీసం బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన కూడా లేదు. 10 సార్లు ఢిల్లీ తిరిగితే ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని అడగలేదు. కేంద్రం నుంచి 20,000 కోట్లు అప్పు అంటున్నారు. అప్పు ఏమిటి? మనకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఎందుకు 20,000 కోట్లు మనకు నిధులు రావాలి, బకాయిలు ఉన్నారు. 20,000 కోట్లు బకాయిలు ఉంటే బకాయిలు తేవటానికి భయపడి అప్పు తీసుకురావచ్చి ఆ వడ్డీ ఎవరు కడతారు? మళ్ళీ ప్రజల మీదగా వేస్తారు. అందుకని ప్రజలు ఇప్పుడు కేటాయింపులు ఇరిగేషన్ ప్రాజెక్టులోనే వెనకబడిన ప్రాంతాల్లో రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి తిరుగుతూ ఉన్నాడు పాపం బల్పం కట్టుకొని. ఆయనకి అది ఇప్పుడు పూర్తవుద్ది, ఇది వెలుగొండ 2 ఏళ్లలో పూర్తి చేసి నీళ్లు ఇచ్చేస్తాం. ప్రకటన బాగానే ఉంది. ఆయనే చెప్పాడు 4,000 కోట్లు కావాలి పూర్తి కావాలంటే. అంటే 2 ఏళ్లలో పూర్తి చేస్తారు, 4,000 కోట్లు కావాలి. ఈ 2 ఆయనవే స్టేట్మెంట్స్. కానీ బడ్జెట్లో ఇచ్చిందంతా 300 కోట్లు, 309 కోట్లు. ఇంకా చెప్పాలంటే 309 కోట్లతో వెలుగొండ పూర్తయి నీళ్ళు ఇస్తాడు ఆయన. ఏమైనా మహత్యం ఉందా? ఆయన ఏమన్నా భగీరథ రాయుడు? కృష్ణా నుంచి జంపోయి వస్తాయి నీళ్లు? ఆడ పంపులు పెట్టకుండా కాలువలు తవ్వకుండా ఎలా వస్తాయి నీళ్లు? మహత్యం ఉంటే చెప్పమనండి. భగీరథ మహత్యం ఏమన్నా వాళ్ళ దగ్గర? అందుకని ఈ రకమైన మాటలతోటి రాష్ట్ర సమస్యలు పరిష్కారం కావు. అందువల్ల మేము ప్రజల్లోకి పోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటిదాకా మేము చెబుతూ వచ్చాం, ప్రజల తరఫున మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు ప్రజల్లోకి పోయి వాళ్ళని చైతన్యపరిచి వాస్తవాలు, ప్రభుత్వం చెప్పే తప్పుడు ప్రచారాలని పటాపంచలు చేసి వాస్తవాలు ప్రజలకు వివరించి ప్రజల్ని పోరాటాలకు సన్నద్ధం చేయడానికి ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని చెప్పి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రేపు 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే మహిళలకే శటకోపం పెట్టారు ఈ బడ్జెట్లో. వాళ్ళకి 1,500 అన్నారు, బడ్జెట్లో ప్రస్తావన లేదు. ఉచిత బస్సు అన్నారు, దాని గురించి ఏమీ ప్రస్తావన లేదు. అందుకని మహిళలకు చేసినటువంటి అన్యాయం మీద దీనికి సింబాలిక్గా 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభిస్తున్నాము. 28వ తేదీ వరకు ఉగాదితోటి ముగుస్తుంది. ఈ 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర నాయకత్వంతో సహా జిల్లా నాయకులు, మండల పట్టణ నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు, వీధి తిరుగుతారు, ఇల్లు తిరుగుతారు, ప్రతి ఒక్కరిని కలుస్తారు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు. వాళ్ళ స్పందనను బట్టి ఏప్రిల్ మేలో మేము తీవ్రమైనటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తాం. దీంట్లో అనేక సమస్యలు ఇచ్చాం. ఇవి కాకుండా రేపు ప్రజలు చెప్పే ఉండొచ్చు, మేము ఫీల్ కానీ కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి రావచ్చు. ఆ తర్వాత ఏప్రిల్లో జరిగేటువంటి సమావేశంలో ఆ సమస్యలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటాము. అన్నిట్లోకి ఈరోజు ముఖ్యమైనది విద్యుత్ సమస్య. కరెంటు జనాన్ని కాల్చేస్తున్నది.
మీటర్లు తిరుగుతూ ఉన్నామంటే జనాన్ని కాల్చేయటమే. ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి బిగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లని అనుమతించొద్దు. మేము గృహ వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ. లోకేష్ ఎన్నికలకు ముందు ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు, దాన్ని వినిపించదలుచుకున్నాం. ఈ ఊరు తిరిగి స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయండి అని ఆయన ఇచ్చిన పిలుపునే మేము గౌరవించి అమలు చేయాలని ప్రజలకు కోరుతున్నాం. అదానీ కంపెనీ వాళ్ళు వచ్చి బిగిస్తున్నారు. ప్రభుత్వం కూడా కాదు, అదానీ కంపెనీ వాళ్ళు బిగిస్తున్నారు బలవంతంగా. స్మార్ట్ మీటర్లు పెట్టుకున్న వాళ్ళందరూ తలలు బాదుకుంటున్నారు. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఆఫీసులు నిర్వహించుకునే వాళ్ళు 500 కాస్త 5000 అయిపోతుంది. అదేమంటే కెపాసిటర్ పెట్టారు మీరు. కెపాసిటర్లు పెట్టకుండా లేకుండా ఎట్లా ఉంటాయి? ఏదో ఉంటాయి రకరకాలు. వాటి కాల్ చేస్తారా? 10 రెట్లు 20 రెట్లు కరెంట్ తిరిగిపోద్దా? ఈ స్మార్ట్ మీటర్లు అంత దండగ మరి ఇంకోటి లేవు. ఇది అదానీని పోషించడానికి, అంతర్జాతీయ దొంగ అదానీని పోషించడానికే ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? గత ప్రభుత్వం భయపడింది, ఈ ప్రభుత్వం భయపడుతున్నారు. అదానికి పేరు ఎత్తడానికి వాళ్ళకు. ఈరోజు శ్రీలంక ప్రభుత్వం తరిమేసింది అతన్ని. తమిళనాడు వద్దన్నది, తెలంగాణ వద్దన్నది. మరి మీరు ఎందుకు అంతగా ఓటేసుకుంటున్నారు? మీకు కూడా ఏమైనా ఓటాలు ఉన్నాయా అదాని నుంచి? ఏమన్నా అదానీ కంపెనీతో జరిగిన సెకీ ఒప్పందాలను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు వెనక్కి పంపించేయండి. ఆ డబ్బులు నష్టపరిహారం వాళ్ళ దగ్గర వసూలు చేయండి. తప్పుడు కొటేషన్లు ఇచ్చి ఎక్కువ ధరలో పెట్టి కొటేషన్ చేస్తే శ్రీలంక ప్రభుత్వానికి ఉండే దమ్ము ధైర్యం మనకు లేదని అడుగుతున్నాం. చిన్న దేశం, వాళ్ళకుండే ధైర్యం మనకు లేదా? అందువల్ల ఆత్మగౌరవం కలిగిన ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం అదానీతో ఒప్పందం చేసుకోదు. ఈ పద్ధతిలో 25 ఏళ్ల పాటు జనం నెత్తి మీద లక్షల కోట్ల భారాలు వేసేటువంటి విద్యుత్ ఒప్పందాలు, ఈ రకమైనటువంటి 1,80,000 కోట్ల భారం అదనంగా పడుతున్నది తప్పుడు పీపీఏలు ఒప్పందాల వల్లని శ్వేతపత్రంలో పేర్కొన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ఏమైంది ఆ శ్వేతపత్రం? మర్చిపోయారు. అప్పుడే మీరు ఇచ్చిన శ్వేతపత్రాన్ని మీరు మర్చిపోయారా? మీరు ఇచ్చిన శ్వేతపత్రాలను మీరు తగలబెట్టేశారా? చెత్తపుట్టలు వేశారా? వాటి మీద మీకు గౌరవం లేదా? అంటే నిజాయితీ లేకుండా ఇచ్చారా? నమ్మి ఇచ్చారా? నమ్మి ఇచ్చుంటే ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి, నిజాయితీ చిత్తశుద్ధి ఉన్న ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి. అది మేము కోరుతుంది కాదు, వాళ్ళ శ్వేతపత్రంలో వాళ్ళు చెప్పింది. ప్రజల మీద అదనపు భారం వేశారు. లేదు మేము అంగీకరిస్తున్నాం ప్రజల మీద భారం అంటే జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఆయన్నే మీరు అడ్వైజర్గా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది పరిపాలన. వాళ్ళు చేసిన నిర్ణయాలే మీరు అమలు చేసే పని అయితే ఆయన అడ్వైజర్గా పెట్టుకోండి ప్రభుత్వానికి. ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా అంటున్నాడు, మేము ఇంకా ఎక్కువ హోదా ఇస్తున్నాం, సలహాదారుడిగా పెట్టుకోండి, బాగుంటుంది. మీకు మీరు చెప్పిన విధానాల కోసం మీకు ఓటేశారు, మీ వాగ్దానాలకు ప్రజలు ఓటేశారు. ఈరోజు ఆ వాగ్దానాలు తొంగలో తొక్కి పాత ప్రభుత్వ విధానాలని అదాని కోసం, మోడీ కోసం దీన్ని ఈరోజు జనం మీద రుద్దుతారు మీరు. ఇదేనా సుపరిపాలన అంటే? అందువల్లనే ప్రజల్లోకి పోయి ప్రజా చైతన్యయాత్రలు నిర్వహించి ప్రజలను అవేర్నెస్ పెంచుతాం, వాస్తవాలు చెబుతాం. ఆ తర్వాత ప్రజల యొక్క స్పందనను బట్టి పోరాట కార్యక్రమాన్ని ఏప్రిల్లో రూపొందిస్తాము. ఇది మా రాష్ట్ర కమిటీ నిర్ణయించినటువంటిది. కొన్ని మన వ్యవసాయ బడ్జెట్ వీటి గురించి మన ప్రభాకర్ రెడ్డి చెబుతారు. ఈ నెలాఖరులో ఈ ప్రజా చైతన్యయాత్రలు అయిన తర్వాత మార్చి 22 నుంచి 28 వరకు ఆ కోరికలు, ప్రజలు వెల్లడించిన కోరికలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సచివాలయాల దగ్గర, మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు, అట్లాగే మహాజర్ల సమర్పణ. మొదట మా దృష్టికి వచ్చిన విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి కాబట్టి నెలాఖరులో 4 రోజుల పాటు ధర్నాలు, మహాజర్ల ద్వారా, అవన్నీ కూడా అప్పీల్సే. ధర్నాలు కూడా మా కోరికలు ఇవి, మా దృష్టికి వచ్చినవి, మీరు పరిష్కరించండి అని చెప్పడానికే జనాన్ని తీసుకుపోయి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి పోరాట కార్యక్రమం